ఈరోజు ఏన్కూరు మండలంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా ఆనందంగా ఉన్నది. ఇవాళ వ్యవస్థలో ఎంత ఆస్తులున్నా ఎన్ని డబ్బులున్నా విద్య తర్వాత అనే పరిస్థితి వచ్చింది. విద్య ఉంటే ఎక్కడైనా బతకొచ్చు, విద్య ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే ఒక వ్యవహారం నడుస్తున్న క్రమంలో అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా విద్య ఆస్తి, విద్య ఆరోగ్యం. కాబట్టి మరి లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రారంభించడానికి, ఈ ప్రాంతంలో పెట్టడానికి, ఏన్కూరు మండలంలో ఈ పాఠశాల పెట్టడానికి నిర్ణయించిన యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్ బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ స్కూల్లో ఈ పాఠశాలలో చదువుకోవాలని చెప్పేసి, ఈ పాఠశాల అభివృద్ధికి, పిల్లల చదువులకి ఈ పాఠశాల దేవాలయాలుగా ఉపయోగపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆశిస్తున్నా. నాకు చక్కటి అవకాశం కల్పించారు మన న్యూరా ఖమ్మం వారు. ఇప్పుడు ఇక్కడ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్గా పెడుతూ భూమేష్ గారికి నేను ప్రత్యేకతగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే న్యూరా స్కూల్ యాజమాన్యం గత 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఖమ్మంలో మంచి ఎడ్యుకేషన్ని, ఒక ఫౌండేషన్ కల్పించారు. అక్కడ అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి ఇతర దేశాల్లో స్థిరపడ్డారు, సైంటిస్టులు స్థిరపడ్డారు. ఒక మంచి ఫౌండేషన్ వేశారు. వారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మారుమూల మరి ఏన్కూరు మండలంలో కూడా మరి హెడ్క్వార్టర్లో స్కూల్ పెట్టి మరి మండల ప్రజానికానికి, తర్వాత చుట్టుపక్కల వారికి కూడా చక్కటి ఎడ్యుకేషన్ అందజేయబోతున్నందుకు వాటికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మెయిన్గా ఏంటంటే నేను కోరేది వారిని క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ముఖ్యంగా వాల్యూస్తో కూడిన విద్యను అందించాలి, లైఫ్ స్కిల్స్తో విద్యను అందించాలి. అంటే చాలా స్కూళ్ళల్లో కమర్షియల్గా కాకుండా అందరికీ సమానంగా, అంటే పేద ప్రజలకు కూడా అందుబాటులో విధంగా వీరికి అవకాశం కల్పించి, అందరికి కూడా అవకాశం కల్పించి, విద్యా అవకాశాలు కల్పించి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారని నేను భూమేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క ఈ స్కూలు ముందు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఈ చుట్టుపక్కల విద్యార్థులకు, తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశం కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క స్కూల్ ఇనాగ్రేషన్కి రావటం చాలా సంతోషం. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో ఎంతోమంది విద్యార్థులు చదువుకోవటానికి కార్పొరేషన్ పాఠశాలలు లేక అంతా కూడా పట్టణాలకి తరలి వెళ్తున్నారు. ఆ తరలి వెళ్ళలో భాగంగా గ్రామాలలో వ్యవసాయం కూడా కొంత గుట్టుపడుతుంది. ఆ విధంగా ఈ పట్టణాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ నీట్గా మన మండల హెడ్ క్వార్టర్లో, గ్రామాలలో ఇలాంటి స్కూల్ని ఏర్పాటు చేసి అటువంటి లిటిల్ ఫ్లవర్ ప్రిన్సిపాల్ గారు భూమేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విద్య చాలా ప్రాముఖ్యతతో కూడుకొని ఉన్నది. గ్రామాలలో సరైన సౌకర్యాలు లేక ఎంతోమంది విద్యార్థులు వారిలో ఉన్న నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉన్న కృషి పట్టుదలని వెలుగుతీయకపోవటం వల్లే ఈ యొక్క ఫలితాల్లో మనం వెనుకబడి ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళలో ఉండటం వల్ల విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగుతీసి వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని వినియోగించుకుంటూ వారు ఉన్నత శిఖరాలని అధిరోహించే విధంగా ఈ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ గారు వారి యొక్క కృషి పట్టుదల మాకు తెలుసా. మేము గతంలో వైరాలో ఉన్నప్పుడు మేము చూసాం. సారు బాగా మోటివేట్ చేస్తారు పిల్లల్ని. ఆ విధంగా సారు యొక్క వ్యక్తిగతంగా కూడా మాకు బాగా పరిచయం. మా మాజీ సర్పంచ్ గారు రేపులవాడ నర్సరావు గారు వాళ్ళ బాబు విషయంలో మేము లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ వెళ్ళాము. ఆ రోజు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాకు కూడా. మేము కూడా అదేవిధంగా సార్కి కూడా మోటివేషన్ చేసి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. ఇలా బాబు బీటెక్ డిగ్రీ స్థాయిలో ఉన్నాడు. అదే ఇందాక కూడా మేము చర్చించుకుంటున్నాం. అన్న ఆ రోజు మనం పోయి మాట్లాడి వచ్చినాం. భూమేష్ గారు బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు మనకి. ఇలా బాబు డిగ్రీ చదువుతుండో చాలా సంతోషంగా ఉంది. మాది ఏన్కూరు మండలం తిమ్మారావుపేట, 10 kilometers దూరం ఉంటుంది హెడ్ క్వార్టర్కి. ఎల్కేజీ నుండి 7th class వరకు ఇంగ్లీష్ మీడియం స్కూలు అందుగా అందుబాటులోకి రావటం చిన్న విద్యార్థులకి, కిడ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇట్లాంటి స్కూల్ ఇంతకుముందు ఈ మండలంలో లేదు ఈ టైప్గా. సామాన్య కుటుంబంలో ఖమ్మం వెళ్ళి విద్య మీద దృష్టి పెట్టే దానికి ఖర్చుల కన్నా ఇక్కడ లోకల్గా ఉండి పిల్లల్ని అందుబాటులో పంపించుకోవడానికి వీలుగా ఉంటుంది ఏన్కూరు హెడ్ క్వార్టర్కి. మీద ఉన్న ఇక్కడ చుట్టుపక్కల అంటే ఖమ్మానికి 45 kilometers దూరంలో ఉన్న న్యూరా ఎడ్యుకేషన్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళ యాజమాన్యంతో నడుస్తుంది. కాబట్టి ఇది ఉత్తమంగా భావించి దీనికి ఎక్కువ పంపడానికి ఆస్కారం ఉంది. గత కాలంగా కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. నెహ్రూ అని చెప్పేసి కొత్త సంస్థను తీసుకొచ్చారు. అంతకుముందు పాతదైనా ఏన్కూరు మండలం ఇది కొత్తది అనిపించింది. ప్రతి స్కూళ్ళలో విద్య కోసం
చిన్న లోబడి తరగతిలో చదువుకునే ప్రతి రైతు మంచి స్కూల్ని ఎంచుకుంటారు. ఆ స్కూల్ దొరక్క ఖమ్మం కార్పొరేట్ స్కూల్కి పోయి లక్షలు పెట్టే బదులు ఏనుకూరు మండలం స్కూల్ రావడం మంచి అభినందనం. దాంతోపాటు ఈ స్కూల్ వచ్చిందంటే ఇప్పుడు చూస్తే ఈ వాతావరణం చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. ఈ లోకల్ ఉన్న ఈ మండలంలో దగ్గర 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 25 గ్రామ పంచాయతీలు మొబైల్ చేస్తే ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం. గతం ఇంగ్లీష్ మీడియం ఉంటే నిర్మల్ గుడ్డేశ్వరే ఉండే ఏనుకూరులో, దానికంటే భిన్నంగా ఉంది. వాళ్ళకి జాగా ఉన్నా మనకి జాగా లేకున్నా స్కూల్ వాతావరణం బాగుంటుందని బల్లాలు కానీ కుర్చీలు కానీ పిల్ల ఆట స్థలాలకి ఎదురుగా ఉన్న స్థలాలు కానీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. కాకపోతే ఈ ఏనుకూరు మండలానికి స్కూల్ రావడం చాలా మంచిది. పైగా పిల్లలు చదువుకోవడానికి ఎంత కావాలంటే టెక్నాలజీగా ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. సెల్ ఫోన్లు దానిలో ల్యాప్టాప్ చదువు చెప్పలేకపోతారు. ల్యాప్టాప్ ప్లస్ సెల్ ఫోన్ల తోటి చదువు నేర్పించే రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ స్కూల్ ఆ వాతావరణం కనబడుతుంది. ఈ స్కూల్ సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలను ఒక మండల హెడ్ క్వార్టర్లో తీసుకొచ్చి మాలాంటి తల్లిదండ్రుల్ని చాలా మంచి పని చేయడం జరిగింది ఈ స్కూల్ యాజమాన్యం. అలాగనే అణగారినటువంటి ప్రజలు, తర్వాత చాలా పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలను పై స్థాయికి కార్పొరేట్ వ్యవస్థలో చదివించడానికి అతి సమీపంలో అతి దగ్గరలో తీసుకొచ్చి ఈ స్కూల్ స్థాపించినటువంటి మన యాజమాన్యాన్ని మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామండి. లిటిల్ ఫ్లవర్స్ యాజమాన్యానికి ఏనుకూరు మండలం తరపున, ఏనుకూరు మండల ప్రజల తరపున, తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏనుకూరు మండలం అనేది ఖమ్మం జిల్లాలోనే ఒక గిరిజన ప్రాంతానికి చెందినది. ఒక ఏజెన్సీ మండలంలో కార్పొరేట్ సంస్థ విద్యల్లో ఒక CBSE కానీ స్టేట్ సిలబస్ని తీసుకొచ్చి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్ని భవిష్యత్తులో ఉన్న విద్య ముందు మనం నడవడానికి, ముందు మార్గంలో ఉన్నదానికి నడవడానికి కారణంలో ఉన్న ముందుకొచ్చిన లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.